సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 5వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో రవి, కుజగ్రహ, శనేశ్వర గ్రహాల యొక్క యుతి మీనరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే కుంభరాశి యందు రాహు, బుధుల యొక్క సంచారం ఉన్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది. అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలుకొని మకర రాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ వారంలో మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. ఈ రాశి వారికి లాభస్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. దశమంలో రవి అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చును. చంద్రబలంతో కలుపుకొని 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అయితే దశమ స్థాన స్థిత శనేశ్వర కుజగ్రహాల తాలూకు యుతి ఏదైతే ఉన్నదో ఉద్యోగపరమైనటువంటి కొన్ని ఇబ్బందుల్ని అది సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మీ తోటి ఉద్యోగస్తులు కానీ, మీరంటే కిట్టనటువంటి వ్యక్తులు కానీ, లేదా మీకు ప్రతికూలంగా ఉండేటువంటి ఉన్నతాధికారులు కానీ మీకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కలగజేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పులు, సమయాల్లో మార్పులు, అంటే మీరు ఏదైనా షిఫ్టుల్లో మార్పులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృత్తి ఉద్యోగాల పరంగానే మిథున రాశి వారు ఈ వారంలో కొంత అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అది ఒకవేళ వ్యాపారపరమైతే వ్యాపారపరంగానో, ఉద్యోగపరంగా అయితే ఉద్యోగపరంగానో కొంత మీరు ఏదైతే డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఉన్నాయో, ఏదైతే మీ జీవన విధానం గడవడానికి డబ్బు వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయో ఆయా మార్గాల్లో ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ తెలివితేటల్ని, అలాగే మీ శక్తి సామర్థ్యాలని పూర్తి స్థాయిలో ఉపయోగించవలసినటువంటి పరిస్థితులు ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటుంది. ప్రత్యేకించి మీ స్వశక్తి మీద, సొంత తెలివితేటల మీద ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా బంధుమిత్రాదుల యొక్క సహకారాన్ని ఎప్పుడూ కూడా మీరు ఆశించకూడదు. కేవలం మీ సొంత పని మీద, సొంత వ్యక్తిత్వం మీద నమ్ముకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనసుకి ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించేటువంటి చర్యలు కొన్ని చేపడుతూ ఉంటారు. వాటి వల్ల కొంత మానసిక ఉల్లాసము, మానసిక ప్రశాంతత కనబడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఈ వారం సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ వారంలో మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. ఈ రాశి వారికి లాభస్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. దశమంలో రవి అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చును. చంద్రబలంతో కలుపుకొని 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అయితే దశమ స్థాన స్థిత శనేశ్వర కుజగ్రహాల తాలూకు యుతి ఏదైతే ఉన్నదో ఉద్యోగపరమైనటువంటి కొన్ని ఇబ్బందుల్ని అది సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మీ తోటి ఉద్యోగస్తులు కానీ, మీరంటే కిట్టనటువంటి వ్యక్తులు కానీ, లేదా మీకు ప్రతికూలంగా ఉండేటువంటి ఉన్నతాధికారులు కానీ మీకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కలగజేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పులు, సమయాల్లో మార్పులు, అంటే మీరు ఏదైనా షిఫ్టుల్లో మార్పులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృత్తి ఉద్యోగాల పరంగానే మిథున రాశి వారు ఈ వారంలో కొంత అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అది ఒకవేళ వ్యాపారపరమైతే వ్యాపారపరంగానో, ఉద్యోగపరంగా అయితే ఉద్యోగపరంగానో కొంత మీరు ఏదైతే డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఉన్నాయో, ఏదైతే మీ జీవన విధానం గడవడానికి డబ్బు వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయో ఆయా మార్గాల్లో ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి.
మీ తెలివితేటల్ని అలాగే మీ శక్తి సామర్థ్యాలని పూర్తి స్థాయిలో ఉపయోగించవలసినటువంటి పరిస్థితులు ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటుంది. ప్రత్యేకించి మీ స్వశక్తి మీద సొంత తెలివితేటల మీద ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా బంధుమిత్రాదుల యొక్క సహకారాన్ని ఎప్పుడూ కూడా మీరు ఆశించకూడదు. కేవలం మీ సొంత పని మీద సొంత వ్యక్తిత్వం మీద నమ్ముకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనసుకి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించేటువంటి చర్యలు కొన్ని చేపడుతూ ఉంటారు. వాటి వల్ల కొంత మానసిక ఉల్లాసము మానసిక ప్రశాంతత కనబడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఈ వారం సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ వారంలో మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. ఈ రాశి వారికి లాభస్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. దశమంలో రవి అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చును. చంద్రబలంతో కలుపుకుని 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అయితే దశమ స్థాన స్థిత శనేశ్చర కుజగ్రహాల తాలూకు యుతి ఏదైతే ఉన్నదో ఉద్యోగపరమైనటువంటి కొన్ని ఇబ్బందుల్ని అది సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మీ తోటి ఉద్యోగస్తులు కానీ మీరంటే కిట్టనటువంటి వ్యక్తులు కానీ లేదా మీకు ప్రతికూలంగా ఉండేటువంటి ఉన్నతాధికారులు కానీ మీకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కలగజేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పులు సమయాల్లో మార్పులు అంటే మీరు ఏదైనా షిఫ్టుల్లో మార్పులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృత్తి ఉద్యోగాల పరంగానే మిథున రాశి వారు ఈ వారంలో కొంత అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అది ఒకవేళ వ్యాపారపరమైతే వ్యాపారపరంగానో ఉద్యోగపరంగా అయితే ఉద్యోగపరంగానో కొంత మీరు ఏదైతే డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఉన్నాయో ఏదైతే మీ జీవన విధానం గడవడానికి డబ్బు వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయో ఆయా మార్గాల్లో ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ తెలివితేటల్ని అలాగే మీ శక్తి సామర్థ్యాలని పూర్తి స్థాయిలో ఉపయోగించవలసినటువంటి పరిస్థితులు ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటుంది. ప్రత్యేకించి మీ స్వశక్తి మీద సొంత తెలివితేటల మీద ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా బంధుమిత్రాదుల యొక్క సహకారాన్ని ఎప్పుడూ కూడా మీరు ఆశించకూడదు. కేవలం మీ సొంత పని మీద సొంత వ్యక్తిత్వం మీద నమ్ముకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనసుకి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించేటువంటి చర్యలు కొన్ని చేపడుతూ ఉంటారు. వాటి వల్ల కొంత మానసిక ఉల్లాసము మానసిక ప్రశాంతత కనబడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఈ వారం సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు.